RRR అలైన్మెంట్ మార్పు కోసం భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ధర్నాకు పోలీసులు పర్మిషన్ లేదంటూ వారించడంతో బీఆర్ఎస్ నాయకులు, రైతులు కలెక్టర్ ఆఫీస్ వైపు బారికేడ్లను నెట్టుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని నిలిపివేశారు. దీంతో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై నిరసన ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను, నాయకులను అరెస్ట్ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ రైతు నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఏదైతే ఓఆర్ఆర్ 28 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు పెంచి ఏ రకంగా అక్కడ మరి వారికి ప్రయోజనాలు చేకూరుస్తున్నారో, వారు ప్రయోజనాలు పొందుతున్నారో, రైతులు ప్రయోజనాలు పొందుతున్నారో, ఇంకా ఎవరు మీ కాంగ్రెస్ నాయకులు ప్రయోజనం పొందుతూ తెలియదు. కిలోమీటర్ నుంచి 40 కిలోమీటర్లు పెంచకుండా ఎందుకు ఈ ముఖ్యమంత్రి లేదా ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు మీరు దాట వేస్తున్నారో ఈ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్రం అన్ని విధాలుగా కూడా ఆదుకుని ఈ ప్రాజెక్టు రావాలని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ టెండర్లు కూడా కాల్పని చేయమంటే ఇవాళ అలైన్మెంట్ మార్పుల్లో కానీ పారితోషికం కానీ ఎంత విలువైన భూములకు ఇవాళ మీరు 2013 చట్టం ప్రకారంగా భూసేకరణకు మార్కెట్ అందుబాటులో ఉన్న ధరలకు అనుగుణంగా మరి అందుబాటులో ధర మేరకు మీరు వ్యయాన్ని అంచనా వేసి వారికి 3 రెట్లు ఇచ్చాల్సింది పోయి ఇవాళ దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఎకరం మీరు ముష్టిగా ఇవాళ 20 లక్షలు 30 లక్షలు ఇస్తామంటే ఎంతవరకు ఇవాళ రైతులకు అన్యాయం జరుగుతుంది.